ఈ రోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవును ఏంటి పేరు నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా ఎందుకు చేస్తున్నావు చేయాలని అనిపించింది చేస్తున్నా ఎక్కడికి రాజేష్ ఇక్కడికి బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ హైదరాబాద్ మేము ఉప్పు కూడా ఉప్పు అంటే ఉప్పు అమ్ముతారు అక్కడ నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు చేస్తున్నావు చేయాలని అనిపించింది చేస్తున్నా వేసేసాడు బాగా వేసేసాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవును ఏంటి పేరు రాజేష్ రాజేష్ దాంట్లో ఏముంటది కదా ఇన్ఫ్లుయెన్సర్ లో రాజేష్ మహి 21 ఓకే రాజేష్ మహి 21 ఓకే సారీ పేరు తెలియకుండానే గెస్ట్ ని పిలవడం జరిగింది దానికి నేను చింతిస్తున్నాను ఓకే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పవా సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నా సారీ ఫీల్ అయితే కాలే కదా నీ పేరైతే నాకు తెలియదు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఓకే నో ప్రాబ్లం రీల్స్ చూసి మేము పిలవడం జరిగింది ఓకే నువ్వు దానికి ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు ఒకటి ఇస్తాను మా కంపెనీ నుంచి ఒక టీ ఉంది టీ తాగు మా బాయ్ ఇస్తాడు టీ తాగు ఓకే దేవుడు ఉన్నారా ఓకే నాకొద్దు ఒక గెస్ట్కి నేను ఎందుకంటే ఫీల్ అయ్యాడు అందుకోసమే ఏంటిది మాకేంటిది అంటున్నాను టీ తాగకుంటే ఇంటర్వ్యూ చేద్దాం మనం ఓకేనా టీ తీసుకున్నారు కదా ఒకసారి టీ టేస్ట్ చేయవా ఎలా ఉంది బాగానే ఉంది అంటే దాని టీ లేదా టీ ఉంది మళ్ళీ అదే అడుగుతున్నా టీ ఉందా బాగానే ఉంది ఓకే కప్ ఎలా ఉంది కప్ కూడా బాగానే ఉంది నువ్వు అబ్జర్వేషన్ చేయి కప్లో ఏముందో చెప్పు నాకు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏం లేదు కప్పే ఉంది కప్లో ఏం లేదా చాయ్ ఉంది టీ లేదా ఉంది మళ్ళీ చాయ్ అంటున్నా టీని చాయ్ అంటారు అవునా నిజమా తాగు ఆగు ఓకే నీ పేరేమన్నా రాజేష్ రాజేష్ ఎక్కడికి రాజేష్ ఇక్కడికి రాజేషా ఓకే సరే మీ ఊర్లో ఏమని పిలుస్తారు నేను ఊరు లేదు మా హైదరాబాద్ మీది హైదరాబాదా ఓ మై గాడ్ పెద్దగా వెళ్ళము విలేజ్ కంత పెద్దగా వెళ్ళము విలేజ్కి వెళ్ళారా మొత్తం మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ పట్నంలో ఉంటారా హైదరాబాద్ పట్నంలో ఉండరా పట్నం అంటే హైదరాబాద్ ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట ఇక్కడ హైదరాబాద్ ఉప్పు కూడా ఉప్పు అంటే ఉప్పు అమ్ముతారా అక్కడ చారు అమ్ముతారు చారు అంటే ఉప్పు తిన్న తర్వాత చారు తాగాల ఓకే చారు అమ్ముతారు ఓకే టీ తాగు తాగలండి అయ్యో మొత్తం మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి పోయింది ఎందుకు కొంచెం తాగు ఏం కాదు మా టీ వేస్ట్ అవుతుంది ఇట్లా తాగుతారా టీ ఓకే తాగు ఎన్ని నిమిషాలు తాగుతావు టీ ఒకసారి ఇంట్లో తాగితే చాలా సేపు లేదంటే బుద్ధ తాగాల్సి వస్తుంది ఓకే ఇంట్లో అయితే గంట తాగుతావు తాగుతాను ఒక 15 minutes 15 minutes టీకే అన్నం గంట అర్ధ గంట ఓకే 15 minutes గంట అంటే నీకు ఒకటి ఫుడ్కి లంచ్ కానీ టిఫిన్కి టైం ఇస్తే దాదాపు 45 నిమిషాలు అంతేగా ఓకే నీ కాలేజ్లో అంత టైం ఇయ్యరుగా కాలేజ్లో మాకు బ్రేక్ టైం ఉండదు అంతా రన్నింగ్ అవర్సే ఓకే టీ తాగు వావ్ సూపర్ నువ్వు టీ తాగుతుంటే నాకు ఆనందంగా ఉంది పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం టీ వేస్టేజ్ అవుతలేదు కాబట్టి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఓకే నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్లో ఎందుకు చేస్తున్నావు చేయాలని అనిపించింది చేస్తున్నా వేసేసాడు బాగా వేసేసాడు చేసుకో మళ్ళీ మాకెందుకు చూపెడుతున్నావు అందరు చూస్తారనే కదా పెట్టేది మళ్ళీ నీ ఇష్టం కదా అది నేను పెడుతున్నాను చూడమని అయితే నేను చెప్తాను చూస్తే చూడాలి లేదంటే లేదు ప్రైవేట్లో పెట్టుకోవాలి పబ్లిక్లో ఎందుకు పెడుతున్నావు ఏది పెట్టినా చూసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నువ్వు పెట్టడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం చూడు టీ తాగు తాగాలని లేదు కొంచెం తాగు నాకు లేదు అది ఇప్పుడు లేదని అంటున్నాను టీ తాగమంటే నీకు ఇష్టం లేదు అంటున్నాను మళ్ళీ రీల్ చేసి మాకెందుకు ఈ శాడిజం ఏది మమ్మల్ని చంపుతున్నావు కదా మీ వీడియోస్ ఏం తప్పుగా చేస్తలేను వీడియోలో ఏం తప్పు లేదు అంటే ఒప్పు ఏముంది దాంట్లో తప్పేముంది అది చెప్తే నేను చెప్తాను సరే ఒప్పు ఏముంది
ఒప్పు అంటే ఏం లేదు, తప్పు అంటే ఏం లేదు. మళ్ళీ వీడియో ఉందిగా, యా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు చూపెడుతున్నావు నీ వీడియో? చూడమని నేను చెప్తలేనుగా. ఓకే, మీ ఇష్టం, అది చూడడం చూడకపోవడం, అది ప్రైవేట్ ఉన్నా పబ్లిక్ ఉన్నా అది మీ మీద డిపెండ్. ప్రైవేట్లో స్క్రోల్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, కావాలంటే బ్లాక్ చేసుకోండి, దాంట్లో ఏముంది, మళ్ళీ రాదుగా వీడియోస్. ఓహో, మిమ్మల్ని చూడొద్దంటే బ్లాక్ చేసుకోవాలి. ఓకే, ఎంతమంది బ్లాక్ చేసుకోరు ఇప్పటివరకు? చేయలేదు. టీ వద్దా అయితే అక్కడ పెట్టండి. ఓకే, క్షమించు పాలిచ్చినత ఎవరు అది? ఏమంటే ఏమిస్తారు పాలు? ఆవా ఎద్దా? నాకు కూడా తెలియదు. సరిపోయారు ఇద్దరును. ఎద్దా? ఆవు. ఓకే, ఆవు, సారీ, ఆవు, పాలు ఇచ్చిన ఆవు. క్షమించు, చక్కెర క్షమించు, మా లక్ష్మణ్ ఏవైతే తీసుకొచ్చా టీ చేసుకో, క్షమించు. ఓకేనా, ఎందుకంటే వేస్ట్ చేస్తున్నాం కదా మనం టీ. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? చాలా స్వీట్ ఉన్నట్టుంది టీ. లేదు, కొంచెం హాట్ కూడా ఉంది. హాట్ కూడా ఉంది. ఓకే, సూపర్. నువ్వు అన్ని హాట్ వీడియోస్ చేస్తుంటావా? హాట్ అంటే ఏం లేదు, ఏది చేయాలనిపించింది చేస్తాను. కాదు, ఎండలో చేస్తావు కదా నువ్వు ఎక్కువ. లైటింగ్ రావాలని ఎండలో చేస్తాను. ఓకే, లైటింగ్ పోతే నార్మల్గా చేస్తాను. చీకట్లో చేస్తావు. ఓకే, సూపర్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంకా డిగ్రీ సెకండ్ ఇయరా? ఎందుకు బండి నడుస్తలేదు ముందుకి? నేను 19 years, నాకు పెద్దగా ఏం లేవు. ఎందుకు పెద్దగా ఎందుకు లేవు? ఏజ్ ఎంత ఉంది అంతే ఉంటుంది. పెంచుకోవాలి కదా. మనం పెంచితే పెరగదు ఏజ్. అవునా, మళ్ళీ ఏం పెరుగుతుంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకే తెలియాలి ఏం పెరుగుతుందో. అంటే ఈ ఇయర్స్ అవి పెరుగుతాయి కదా, అందుకోసం అంటున్నాను. ఓకే, సరే. డిగ్రీ సెకండ్ ఇయర్, ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్. ఎందుకు బీఎస్సీ ఎందుకు చదవు? ఏది చదవాలనిపించింది అదే తీసుకుంటాను. బీకామ్ ఎందుకు చదవాలనిపించింది? బీకామ్ కంప్యూటర్స్ చేయాలని ఉండే, అందుకే చేస్తాను. బీఎస్సీ కంప్యూటర్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. దేని మీద ఇంట్రెస్ట్? కంప్యూటర్స్ వాటి మీద ఇంట్రెస్ట్. అవును, కంప్యూటర్ అంటే బీకామ్ ఎందుకు చదవాలి? కంప్యూటర్ కోసం నేర్చుకుంటే అయిపోతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బీకామ్ చేయాలనిపించింది చేశాను. మరి కామ్గా చేసుకో, మాకెందుకు చెప్తున్నావు? నువ్వు అడిగావు కదా, అందుకే చెప్తున్నాను. మళ్ళీ బీకామ్ అన్న ఒక కామ్గా ఉండు. ఏసీ ఉందిలే, ఏం కాదు, గాలి వస్తలేదా? అయ్యో పాపం, ఏసీ నన్నే చూసుకుంటా. వచ్చిందండి వయ్యారి. నువ్వు టీ తాగితే అటు వచ్చేది. సరే, ఓకే, బీకామ్ చదువుతున్నావు. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి మీకు? ఎక్కడ? కాలేజ్లో. ఏ కాలేజ్? నా కాలేజ్ పేరా? శ్రీ సాయి ఫస్ట్ డిగ్రీ. నా కాలేజ్ పేరు చెప్పు. నీ కాలేజ్ పేరు నాకు ఎలా తెలుసు? మళ్ళీ ఎట్లా అడిగితే నా కాలేజ్ పేరు అని? ఏ కాలేజ్ అని అంటే ఎన్ని కాలేజీలు ఉంటాయి బీకామ్ లో చెప్పు? ఎన్ని కాలేజీలు చదువుతారు? ఒకే కాలేజ్ లో చదువు. మళ్ళీ అదే కదా. ఏ కాలేజ్ అని అంటే ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే ఏ సరే, కాలేజ్? ఏ సెంటర్ నీది? ఇంకా తెలియలేదు. ఇంకా తెలియదు. ఎగ్జామ్ ఎక్కడ రాస్తావు మళ్ళీ? సెంటర్ పడ్డ దగ్గర రాస్తాను. మళ్ళీ వేస్తాడు. సెంటర్ పడ్డ దగ్గర అంటే సెంటర్ లో రాస్తావా? అవును, సెంటర్ లోనే రాస్తాం. అవునా, క్లాస్ లో పోయి రాయారా మీరు? రాయాలి. క్లాస్ రూమ్ లో బెంచ్ మీద కూర్చొని రాయాలా? సెంటర్ లో వెళ్ళే రాస్తాం. సెంటర్ లో వెళ్ళే రాస్తారు. ఓకే, ఎట్లా రాస్తావు? చేత్తో రాస్తాను. అవి మీకు పెన్నుతో రాయడం అదే రాదా? చేత్తో పెన్ తీసుకునే రాస్తాను. అయ్యో, నిబ్బు ఉంటుంది కదా పెన్ను మీద, ఇంకా అది రాయరా? దాంతోనే పెన్ తీసుకొని చేతి తీసుకొని నువ్వు అన్నది తీసుకొని పేపర్ మీద నేను ఏమనలేదు, నాది తీసుకొని ఎందుకు అంటున్నావు? తీసుకున్నాను అనలేదు, తీసుకొని రాస్తాను. దేని మీద? బెంచ్ మీదనా? పేపర్ మీద. పేపర్. ఓకే, పేపర్ తీసుకొని బెంచ్ మీద పెట్టుకొని రాస్తాను. రాస్తావు. ఏం రాస్తావు? ఎగ్జామ్ రాస్తాను. క్వశ్చన్స్ రావా? ఆన్సర్స్ రావా? క్వశ్చన్స్ పేపర్ మీద రాస్తాను, ఆన్సర్స్ రాస్తాను. ఆన్సర్స్ రాస్తావు. క్వశ్చన్స్ ఎవరు ఇస్తారు మళ్ళీ? బోర్డు వాళ్ళు ఇస్తారు. బోర్డు వాళ్ళకి ఏం పని లేదా? ఏమో వెళ్ళి అడుగు ఒకసారి. చాలా హార్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మంచి క్వశ్చన్ ఇవ్వను. ఓకే, నీ పేరేంటిది యాక్చువల్లీ? రాజేష్. రాజేష్కి కొంచెం ఈజీగా క్వశ్చన్స్ ఇవ్వండి, ఓకేనా? దాంట్లో ఏం రాయకండి, ఓన్లీ క్వశ్చన్ ఇస్తే అంతే ఆన్సర్ రాస్తాడు. దానికి తగ్గట్టు రాస్తాను. ఓకే, నువ్వు రీల్స్ చేస్తుంటావు కదా, కింద ఎందుకు పెడతావు? ఫోనా? ఏమో, నువ్వు ఏం పెడతావు కింద నాకేం తెలుసు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఫోనే కదా. ఫోన్. ఓకే, ఫోన్ ఎందుకంటే ఎవరు లేరు బేసికల్ వీడియో తీసేవాళ్ళు. ఎప్పుడైతే నాకు తీయాలనిపిస్తుందో అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి నేనే వెళ్ళి ఒక స్టాండ్ ఉంది, స్టాండ్ మీద పెట్టుకొని తీస్తాను. ఎందుకు నువ్వు అప్పుడు బోర్డు రాసుకోవాలి, నాకు వీడియోస్ తీయాలనిపిస్తుంది, ఎవరైనా వచ్చి పట్టుకో ఫోన్ అని? ఎవరు రారు. ఎందుకు అంత దరిద్రంగా ఉంటాయి వీడియోస్? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అంత దరిద్రం ఏమి ఉండవు. అంటే ఆ టైంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నా కోసం పర్టికులర్ గా టైం తీసుకొని ఎవరు రారు. మళ్ళీ నీకు ఎప్పుడు అనిపిస్తుంది వీడియోస్ తీయాలని? కాలేజ్ నుంచి వచ్చాక లైక్ వీక్లీ ట్వైస్, అర్ధరాత్రి 3 times. కాలేజ్ నుంచి 2K వస్తాను నేను, 2 to 30. ఎందుకు అంత హరిబరి? 5 గంటల వరకు కూడా రావచ్చుగా. లేదు, మా కాలేజ్ టైమింగ్ అంతే. అది బయట తిరగచ్చు కదా. తిరిగే అంత ఫ్రీడమ్ లేదులే నాకు బయట తిరిగే. ఎందుకు, ఏమైనా ఖైదీయా? అవును. ఖైదీ ఎంత? ఎన్నో నెంబర్ నీ ఖైదీ నెంబర్ ఎంత?
250. 250. ఓకే సరే, కింద పెట్టి చేస్తావు. నీది నువ్వే చేస్తావా? వీడియోస్ నేనే ఆన్ చేసుకుని నేనే చేస్తాను. ఓకే, మళ్ళీ షార్ట్స్ వేసి ఎందుకు చేస్తావు? పాయింట్లు ఉంటాయిగా. పాయింట్లో తీసుకున్నాను, పైసలు లేవు. షార్ట్లు ఈజీగా వస్తాయని షార్ట్ల మీద తీస్తాను. మొన్న అమీర్పేట దగ్గర బిగ్ సీలో దాంట్లో అన్ని షార్ట్లు పోతున్నాయి, కొంపదేశం మీద తెచ్చుకుంటున్నా. అన్నీ తీసుకున్నాను. ఓకే, షార్ట్స్ తెచ్చుకుంటున్నావు. ఎన్ని షార్ట్స్ ఉన్నాయి నీ దగ్గర మొత్తం? ఉన్నాయి ఒక 8 8 9 ఉన్నాయి. కొన్ని మా అన్నవి యూజ్ చేస్తాను. అబ్బో బాగా వాడుతున్నావు కదా. అన్నయ్య కూడా యూజ్ చేస్తాం. మీకు అన్న కూడా ఉన్నాడా? ఓ సూపర్. అన్న ఏం చేస్తాడు? మా అన్న షార్ట్స్ వేసుకుంటాడా? అంత సీన్ లేదు. ఇది షార్ట్స్ వేసుకోవడానికి సీన్ కావాలా? మా అన్న షార్ట్సే వేస్తాడు. మా అన్న అంటే బేసికల్ వీడియోస్ మీద వాటి మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు, చదువుతుంది. ఓకే, అయితే షార్ట్స్ మీద వీడియోస్ చేస్తున్నాం. వెరీ గుడ్. షార్ట్స్ అని పర్టికులర్గా అంటున్నావు. షార్ట్ల మీద తీస్తే ఏమైనా తప్పు ఉందా? ఏదైనా నేరం ఉందా? నేరం ఏం లేదు, మళ్ళా కానీ చూడలేకపోతున్నాం. ఏం కనిపిస్తుంది షార్ట్ లో? తొడల్ని. తొడల్లో ఏం తప్పులు ఉన్నాయి? తొడలు ఎందుకు చూపెడుతున్నావు? ఏ వీడియోలో అయినా నా తొడలు ఉన్నాయి అంటే క్లారిటీగా. నీ తొడలే, మా తొడలు ఎందుకు ఉంటాయి నీ వీడియో? బాయ్స్ కి తొడలు ఉంటాయా? అంటే ఏముంటాయి ఇప్పుడు? నీకు అవి ఏమంటారు? దాన్ని తొడలే అంటారు. కానీ వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. గర్ల్స్ ని చూసేటట్టు చూడలేముగా. మరి అదే చూడలేకపోతున్నాం కదా అంటున్నా. అయితే చూడకు. నేను చూడలేదా బాబు.